లెట్స్ గెట్ రెడీ ఫర్ మై బ్రదర్స్ రోకా సెరమనీ. ఫస్ట్ అయితే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న పార్లర్‌కెళ్ళి హెయిర్ ఏపిచ్చేసుకున్నా. ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా రెడీ అవుదాం అనుకున్నా. ఎందుకంటే నా అవుట్‌ఫిట్ చాలా డిఫరెంట్‌గా ఉంది కాబట్టి. సో, దానికి తగ్గట్టు నేను ఇలా పోనీ హెయిర్ స్టైల్ ఏపిచ్చి కింద కర్ల్స్ ఇచ్చేసిన. సో, దిస్ ఈస్ మై ఫైనల్ హెయిర్ స్టైల్. సో, నేను నా బేస్ మేకప్ ఏసేసుకున్నా. అదైతే క్యాప్చర్ చేయడం మర్చిపోయినా కాబట్టి నెక్స్ట్ నేను ఐ షాడో నుంచి క్యాప్చర్ చేస్తున్నా. సో, ఫస్ట్ నేను లైట్ ఐ షాడో పెట్టేసుకుంటున్నా. అండ్ దాని పైన నుంచి గోల్డెన్ షిమ్మర్ ఐ షాడో పెట్టేసుకొని అంతే సింపుల్‌గా పెట్టేషినా నైస్‌ని మాత్రం. నెక్స్ట్ ఐలైనర్ గూడా పెట్టేసుకున్నా. కాజల్ కొంసేపయినాక పెడదాం అని జెప్పి ఇంకా పెట్టుకోలేదు. అండ్ నా ఐబ్రోస్ చాలా బావుంటాయి. సో, అందుకని జెప్పి జస్ట్ లైట్‌గా పైనుంచి అలా డార్క్‌గా చేసేస్తున్నాను నా ఐబ్రోస్‌ని. అండ్ ఐ ఆల్సో యాడెడ్ అప్ మస్కారా టు మై ఐస్. అండ్ నెక్స్ట్ ఇది నా అవుట్‌ఫిట్ గైస్ చాలా బావుండే. డిఫరెంట్‌గా కనిపించిన నేనైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అండ్ ఈ అవుట్‌ఫిట్‌కి ఈ కేపే హైలైట్ అని చెప్తా నేనైతే. మొత్తం నెట్టెడ్ కేప్ ఇచ్చేసినారు విత్ ఆల్ ఓవర్ వర్క్. పింక్ స్టోన్స్‌తో వర్క్ వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉండి చాలా ఎలిగెంట్ పీస్ ఇది. సో, ఫస్ట్ నేను అవుట్‌ఫిట్ వేసేసుకున్నా. నెక్స్ట్ లిప్‌స్టిక్ గూడా యాడ్ చేసేస్తున్నా. నేను యూజువల్లీ ఒక్క లిప్‌స్టిక్‌తోనైతే అస్సలు సాటిస్ఫై గాను. అందుకని చెప్పి ఫస్ట్ నూడ్ పింక్ షేడ్ పెట్టేసుకొని తర్వాత ఇంకొంచెం డార్క్ పింక్ యాడ్ చేసేసిన. చాలా మంచిగుండే. నెక్స్ట్ జ్యువెల్లరీ కోసం నేను స్టోన్ వర్క్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. నేను మొత్తం స్టోన్స్ వర్క్ ఉన్న జ్యువెల్లరీయే వేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మొత్తం కాంట్రాస్ట్‌గా వేద్దాం అని చెప్పేసి. సో, ఈ అవుట్‌ఫిట్‌కి ఆల్రెడీ కేప్ వచ్చింది కాబట్టి నెక్ పీస్ వెయ్యాలా లేదా అని నేను చాలా సేపు ఆలోచించిన. తర్వాత ఓన్లీ చైన్ పెట్టేసుకుందాం అని చెప్పి నెక్లెస్ అయితే అవాయిడ్ చేసేసిన. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టోన్స్‌ది ఒక బ్రేస్లెట్ కూడా యాడ్ చేసేసిన. తర్వాత నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా పెద్ద రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చాలా డిఫరెంట్‌గా మంచిగా కనిపిస్తది. అందుకని చెప్పేసి 2 పెద్ద రింగ్స్ పెట్టేసుకున్నా. తర్వాత బొట్టు కూడా పెట్టేసుకొని నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ద స్టార్ ఐటెమ్ హైలైట్ ఆఫ్ దిస్ అవుట్‌ఫిట్ కేప్ గూడా వేసేసుకున్నా. అండ్ ఇదే నా ఫైనల్ లుక్ గాదండి. నెక్స్ట్ వీడియోలో డెఫినైట్‌లీ నా ఫైనల్ లుక్ అప్‌లోడ్ చేస్తా. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.